ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ముస్లిం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సంఘాలు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. దీంతో పట్టణ పరిసర ప్రాంతాల నుంచి ముస్లింలు వేలాదిగా తరలివచ్చి చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నల్ల జెండాలు జాతీయ జెండాతో నిరసన వ్యక్తం చేస్తూ వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని సద్భవన కూడలి నుంచి గురునాథ్ సర్కిల్ వరకు, అక్కడి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఎస్పీ ఇలియాష్ బాషా ఆధ్వర్యంలో డీఎస్పీ మహేష్ సిఐలు వందలాది మంది పోలీసులతో బందోబస్తు కట్టుదిట్టంగా నిర్వహించారు. నిరసన శాంతియుతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సవరణలు అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. మన లౌకిక దేశంలో ఈ రకమైనటువంటి చర్యలు ఏవైనా కానీ అది మన దేశ సమగ్రతకు పెద్ద విఘాతం అనేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని రద్దు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. రద్దు చేసుకోలేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటం చేసి మైనార్టీల హక్కుల కోసం మేమందరూ కూడా ముందుంటామని పాతదైతే ఏదైతే లా ఉందో దానికే అమల్లో పెట్టాలి, కొత్త రూల్కి అమల్లోకి తేకూడదు అని చెప్పి అనౌన్స్ చేసినారు. అందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము. ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా అందరి తరఫున. మా హిందూ बिल वापस ले लेना, इसलिए हमें आज रैली निकाली। ये रैली इंशाअल्लाह सब मिलकर कामयाब करी। हमें सबका भी शुक्रिया अदा करते हैं। पहला कानून वापस ले लें। जब तक ये वापस नहीं लेंगे, जब तक हमारे एहतिजाजी रैली वक्तन फवक्तन अपने बड़ों की निगरानी में हम बराबर करते रहेंगे। इसीलिए मैं तमाम मुसलमानों की जानिब से सेंट्रल हुकूमत से मैं अपील करना चाहता हूँ कि ये कानून तमाम मुसलमानों ही को नहीं बल्कि हमारे मुल्क हिंदुस्तान के दस्तूर के भी मुखालिफ है। इसलिए दस्तूर की हिफाजत करते हुए इस कानून को वापस ले लेना चाहिए। భారత రాజ్యాంగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే సంఖ్యాబలంతో పార్లమెంట్లో చట్టం చేశారు. పూర్తిగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన నల్ల చట్టాన్ని సుప్రీంకోర్టు మొటిక్కాయ వేసింది. మరి దేశమంతటా ముస్లిం సామాజిక వర్గం 40 కోట్ల మంది ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ఈ చట్టాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టము. ఖచ్చితంగా ప్రధాని మోడీ గారు ఈ యొక్క చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి. దీనికోసం ఈరోజు హిందూపురం పట్టణంలో జామియా మసీద్ ఆధ్వర్యంలో ముస్లిం ప్రజా సంఘాలు, ఉలమాలు, ముస్లింలు, ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియతుల్ ఉలమా హింద్, టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ప్రతి ఒక్కరూ 313 ముస్లిం ప్రజా సంఘాలందరూ ఈ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ జయప్రదమైంది. దాదాపు 15,000 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిరంతరం ఈ నిరసన ఖచ్చితంగా ఉంటుంది. పార్లమెంటులో ఈ చట్టం వెనక్కి తీసుకునే వరకు ప్రాణాలకు తెగించి అవసరమైతే మా ప్రాణాలు పణంగా పెట్టి ఈ బిల్లును తోసిపుచ్చుతూ ఈ బిల్లు తిరస్కరించే వరకు మేము ఖచ్చితంగా పోరాడుతాం. ఈ నెల 3వ తేదీన నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లింలకు శరాఘాతం చేర్చేటటువంటి రక్తాక్షరాలతో చరిత్ర రాయడం జరిగింది. ఎందుకంటే మా పూర్వీకులు, మా ముత్తాతలు, తాతలు సంపాదించి వక్ఫ్ దానం చేసినటువంటి ఆస్తుల్ని ఈరోజు హస్తగతం చేసుకొని అవన్నీ తినేయాలని చెప్పేటటువంటి ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మన పార్లమెంట్లో బిల్లు పెట్టి, త్వరగా రాజ్యసభలో బిల్లు పెట్టి, తర్వాత రాష్ట్రపతి గారి చేతి కూడా సంతకం చేయించినటువంటి దుర్ఘటన. ఇది ముస్లిం సమాజానికి తీరని శరాఘాతం. ముస్లిం సమాజం ఎంతో పవిత్రంగా ఈ దేశంలో ఉంటూ చేతులు చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవనం చేస్తున్నటువంటి పేద ముస్లిం సమాజానికి ఈరోజు అణగదొక్కాలనేటటువంటి దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు యావత్ భారతదేశంలో ముస్లిం సమాజంతో పాటు మా హిందూ సోదరులైతేనేమి, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, గాంధీ సిక్కులు, పారసీకులు మొత్తం
మైనార్టీలో ఎవరైతే ఉన్నారో దళితులు మొత్తం అంతా కూడా ఈ యొక్క బిల్లుని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రదర్శనలు అయితేనేమి, బహిరంగ సభలు అయితేనేమి ఈ భారతదేశం అస్థిరత చేసేటటువంటి కుట్రలో భాగంగా మేమంతా ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే మా హిందూపురం పట్టణంలో కూడా వేలాది మంది ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు, లైంగికవాదులు, ప్రజాస్వామ్యవాదులంతా మాకు మద్దతు ఇచ్చి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. నరేంద్ర మోడీ గారికి ఒకటే చెప్తున్నాం, మీ తాత జాగీర్ కాదు మేము మాకు ఇచ్చేదానికి, మా తాత ముత్తాతలు ఇచ్చేటటువంటి ఆస్తిని తీసుకొని ఈరోజు నువ్వు దారాదత్తం చేసేటటువంటి కుట్రని మేము ఒప్పుకోము. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈరోజు దానికి బ్రేక్ వేసేటువంటి సందర్భం జరుగుతూ ఉంది. నీకు ఎవరు ఏం చెప్పినా కూడా నీకు అర్థమయ్యే పరిస్థితులు లేదు. భారతదేశంలో ముస్లింలు ఏమి అంటే మా తడాకా వచ్చే ఎన్నికల్లో నీకు చూపెడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చీము నెత్తురు ఉంటే నువ్వు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపు, ఈవీఎం బ్లాక్స్లో కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు చెప్పు, అప్పుడు నేను మొగాడు అని చెప్పి మేము ఒప్పుకుంటాం. నీకు వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎవరితోనైతే గీక్కోకూడదో ఆ విధంగా ముస్లిం సమాజానికి ఈరోజు టచ్ చేస్తావు. నీకు పాడైపోయే దినాలు దగ్గరికి వచ్చినాయని చెప్పి హిందూపురం ముస్లిం ప్రజానీకం తరఫున నీకు హెచ్చరిక చేస్తున్నా. అంతేకాకుండా ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో మీరందరూ కూడా పునరాలోచించుకొని ఆ యొక్క మద్దతును వ్యతిరేకించాలా. అదేవిధంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, చిరాగ్ పాస్వాన్ పార్టీ అయితేనేమి, నితీష్ కుమార్ పార్టీ అయితేనేమి మీరు మద్దతు ఇచ్చినందువల్ల ఈరోజు బిల్లు పాస్ అయింది. తస్మాత్ జాగ్రత్త. ఆ యొక్క ముస్లింల గోడు మీకు తగులుతుంది, ఉసురు తగులుతుంది. తప్పకుండా ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులారా మీరు తప్పకుండా పునరాలోచన చేసుకొని ఆ పార్టీలని వదిలేసి ప్రజాస్వామ్య లైకవాద పార్టీలకి మద్దతు ఇచ్చి మనమంతా కలిసి ఐక్యంగా ఈ భారతదేశంలో హిందూ ముస్లింలు ఐక్యతతో పోరాడడానికి మనమంతా సహకరించాలని చెప్పి మీ ముందుకు తెలియజేస్తున్నా. జై హింద్. अल्हम्दुलिल्लाह ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड जमीयतुल उलमा हिंद की हिदायत के मुताबिक शहर हिंदूपुर के उलमा हुफ़ाज़ के मशवरे से जामिया मस्जिद कमेटी के निगरानी में आज बरोज़ जुमा जो वक्फ़ अमेंडमेंट बिल के मुखालफत में जो अज़ीमुश्शान रैली निकाली गई, अल्हम्दुलिल्लाह तसव्वुर से भी ज़्यादा आज की हमारी ये रैली कामयाब रही। इस मुबारक मौके पर मैं अपनी जानिब से और हमारी पूरी तंजीम की जानिब से और जामिया मस्जिद कमेटी के भी जानिब से तमाम और मजलिस दावतुल खैर की जानिब से तमाम आए हुए मुसलमानान का बेहद ममनून व मशकूर हूँ कि बड़े इत्मीनान और सुकून के साथ अपने बड़ों की बात का लिहाज रखते हुए शोर शराबा किए बगैर, किसी किस्म का हंगामा किए बगैर रैली को मुकम्मल कामयाब होने में हम सब का बराबर साथ दिया है। अल्लाह ताला आप तमाम की हाज़िरी को बेहद कबूल फरमाए। इसी तरीक़े से मैं हम तमाम की जानिब से पुलिस महकमे का भी बेहद ममनून व मशकूर हूँ कि अल्हम्दुलिल्लाह पुलिस महकमे ने हर जगह पर हमारा साथ दिया और हमें वक्त पर रहबरी करते हुए तमाम मजमे को यकसू करने में भरपूर साथ दिया है। इसलिए मैं पुलिस महकमे का भी बेहद ममनून व मशकूर हूँ। इसी तरीके से जामिया मस्जिद कमेटी का भी हम सब बेहद ममनून व मशकूर हैं कि हमारी हल्की सी दावत और इशारे पर जामिया मस्जिद कमेटी वालों ने एक मशवरा मुनाकिद करके आज की अज़ीमुश्शान रैली की इजाज़त अता फरमाई और हमारे इलाके के अंदर एक तारीख़ रकम फरमाई। दुआ है कि अल्लाह तबारक व तआला इस हर प्रोग्राम को इसी तरह अपने बड़ों के साथ मिलजुल कर करने की हम सबको नेक तौफीक अता फरमाए। आमीन। व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल